పంచభూతాల సాక్షిగా ఈ వారం నామినేషన్స్. ఇమ్యూనిటీ సంపాదించుకున్న ఇమాన్యుల్, సభ్యుల మనసు గెలుచుకున్న ఆ ముగ్గురు. మరి ఇలాంటి తరుణంలో ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరెవరంట. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. ఇక ఈ వారం నామినేషన్స్ అంటే కొత్తగా 4వ వారం అయిపోయి 5వ వారంలో అడుగు పెట్టేశాము. ఈ 4 వారాలుగా 4 ఎలిమినేషన్స్ జరిగిపోయారు. తొలిదిగా సృష్టి దగ్గర మొదలు పెట్టుకుంటే మనీష్, ప్రియా, ఇప్పుడు హరీష్, 4 నామినేషన్స్ జరిగిపోయి ఇక్కడ ఏంటంటే సెలబ్రిటీస్ నుండి వచ్చిన వాళ్ళలోని ఒక సృష్టి నామినేట్ అయితే ఇక కామనర్స్ నుండి 3 నామినేట్ అయ్యారండి. 1 మనీష్, 2 ప్రియా, 3 హరీష్. అయితే ఇందులో ఊహించినది ఏంటంటే చివరిదాకా వస్తారు ఇంటలెక్చువల్ పర్సన్ మనీషు, తెలివైన వాడు. అదేవిధంగా గట్టి పర్సన్, తను ఒక స్టాండ్ తీసుకున్నాడంటే దాని మీదే కట్టుదిట్టంగా ఉండి ఎందరో మాస్కులు తొలగిస్తాడు ఈ మాస్క్ మ్యాన్ హరీష్ అని అనుకున్నాము. కానీ వీరిద్దరూ ఎంత తొందరగా ఎలిమినేట్ అవుతారని అనుకోలేదు. నామినేషన్లోకి వస్తారని ఊహించగానే ఎలిమినేట్ అవుతారు అనుకోలేదు. కానీ బిగ్ బాస్ హౌస్ ఇక్కడ ఏదైనా జరగచ్చు కదా. కాబట్టి మొత్తానికి మనీషు, హరీష్ కూడా ఎలిమినేట్ అయ్యి కొంతమందికి డిసప్పాయింట్ కలిగించారు. ఏదైనప్పటికీ ఈ 4 ఎలిమినేట్ అయిన తర్వాత చాలామందికి భయం పట్టుకుంది. ఏంటంటే ఇక్కడ మేము దృఢంగా ఉన్నాము, మేము గట్టిగా ఉన్నాము, మేము గట్టిగా అరుస్తున్నాము, మేము దుమ్ము రేగొడుతున్నాము, మేము దమ్మున్నాము అనుకున్నాను. ప్రతి ఒక్కరికి దుమ్ము అన్నీ లేచిపోయి భయాందోళనకు గురయ్యారు. ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఆడడం కూడా ప్రారంభమయ్యారు. అయితే ఈ కోణంలో ఈ వారం నామినేషన్స్ ఎవరు అనే విషయానికి వచ్చినట్లయితే ఈ నామినేషన్ ప్రక్రియలో మొత్తానికి ఇంకా 12 మంది మిగిలారు. అంటే వచ్చిన 15 మందిలో 4 వెళ్ళిపోతే 11 మంది, కొత్తగా యాడ్ అయిన దివ్యతో పాటు 12 మంది. ఈ 12 మందిలోని కెప్టెన్ గా అయినందుకు రాముకి ఇమ్యూనిటీ పవర్ ఎలాగా ఉంటుంది కెప్టెన్ రాముకి. ఆ తర్వాత 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో మరికొంతమందికి ఇమ్యూనిటీ పవర్ ఇవ్వాలి అని చెప్పేసి బిగ్ బాస్ టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్ కూడా గ్రౌండ్లోని మైదానంలోకి తీసుకొచ్చి అక్కడ ఒక బలమైన అంటే బలవంతంగా పెట్టాను కాదు, కానీ బలంతో సంబంధించింది ఒక టాస్క్ జరిగిందట. నెట్టివేయబడ్డం అంటే ఎవరు బలంగా నెట్టివేస్తే బలహీనుడు బయటకు వస్తాడు. సో ఇక్కడ భుజబలానికి ప్రయారిటీ ఇస్తూ తొలిదిగా ఈ టాస్క్ జరిగింది. ఈ టాస్క్లో వచ్చేసి ఏంటంటే ఒకరినొకరు నెట్టుకోవడం జరిగింది. ఇది నేను చెప్పేదానికన్నా రాత్రి మీరు చూస్తేనే దీని తలకు పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. అయితే అందులోని ఇమాన్యుల్, పడాల్ కళ్యాణ్, తనూజ, భరణి ఈ 4 గెలిచారని మనకి ఇన్ఫర్మేషన్. అయితే ఇమాన్యుల్, పడాల్ కళ్యాణ్, తనూజ, భరణి ఈ 4కి ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఎవరికి ఇవ్వాలి అనే కోణంలోని మరొక టాస్క్ జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఈ మిగతా 11 మందిలోని డైరెక్ట్ నామినేషన్ జరిగింది ఫ్లోరాకి. కాబట్టి ఫ్లోరా ఇలాంటి టాస్క్లో ఉండరు. ఎందుకంటే ఫ్లోరా ఆల్రెడీ 2 వారాల నామినేషన్. ఎవరు ఆమెకి ఇంకా నామినేట్ చేయడానికి లేదు, నామినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆమె డైరెక్ట్గా నామినేషన్ ఈ వారం వచ్చే వారం కూడా ఉంటారు. కాబట్టి ఆమెను తీస్తే మిగతా కెప్టెన్ రాముని తీస్తే మిగతా 10 మంది కదా, ఆ 10 మందిలోనే ఆట ఆడితే ఈ 4 ఇమ్యూనిటీ పవర్ కోసం తొలితిగా గెలడం జరిగింది. అయితే ఈ 4కి బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ఏంటంటే పంచభూతాల సాక్షిగా టాస్క్ పెట్టారు. అంటే ఏంటంటే భూమి మీద, ఆకాశానికి కిందన, మధ్యలో గాలి, నీరు, నిప్పు ఈ 3తో సంబంధించిన టాస్క్ వచ్చిందట. అంటే పంచభూతాల సాక్షిగా జరిగిన ఈ టాస్క్లో గాలితో సంబంధించిన టాస్క్లో అందరూ ఆడి మన పవనం బాగా వీచాడంట. ఈ పవనాలు బాగా వీచి కళ్యాణం గెలుచుకున్నాడని మనకి వివరణ వచ్చింది. ఆ తర్వాత వచ్చేప్పటికి ఈ నిప్పు నీరు టాస్క్లో కూడా మన పవనం తనదైన శైలి ప్రదర్శించాడు. ఇమాన్యుల్ కూడా ప్రదర్శించి ఈ భరణి, ఇమాన్యుల్, తనుజ, కళ్యాణ్లోని ఇమాన్యుల్ నెంబర్ 1 స్థానాన్ని సంపాదించుకుంటే కళ్యాణ్ నెంబర్ 2 స్థానాన్ని సంపాదించుకున్నాడట. మొత్తానికి వీళ్ళందరూ 4లోకెల్లా ఎవరు ఆడారు, ఎవరు ఎలా ఆడారు, ఎవరు ఎంత గట్టిగా ఆడారు, ఎవరు ఎంత నెమ్మదిగా ఆడారు, ఎవరు ఎంత స్మార్ట్గా ఆడారు, ఎవరు ఎంత హార్డ్గా ఆడారు అనేది మీరు రాత్రి చూస్తారు ఈరోజు ఎపిసోడ్లో. అయితే ఇందులోని మొత్తానికి ఏంటంటే ఇమాన్యుల్కి, కళ్యాణ్కి ఇక లాస్ట్ వీక్ లాగే గట్టి పోటీ ఏర్పడింది. మొత్తానికి ఏంటంటే వాళ్ళు బలాన్ని మొత్తానికి అలా కొనసాగిస్తున్నారు. చాలా సంతోషం. అయితే మొత్తానికి ఏంటంటే ఇమాన్యుల్
ఇమ్యూనిటీ గెలుచుకున్నాడట. ఇమాన్యుయల్లోనే ఇమ్యూనిటీ ఉంది. ఇమాన్యుయల్ పేరంటేనే ఇమ్యూనిటీ అండి. ఇమాన్యుయల్లోనే ఇమ్యూనిటీ ఉంది, అందుకని ఇమ్యూనిటీని గెలుచుకున్నాడు. ఇమాన్యుయల్ ఏంటంటే నలుగురితో పాటు ఈ పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్, పవన్ కళ్యాణ్, తనుజ, భరణి వీళ్ళు ముగ్గురితో ఆడి మొత్తానికి ఫైనల్గా ఇమాన్యుయల్ ఇమ్యూనిటీ గెలుచుకున్నాడు. అంటే ఈ వారం ఇమాన్యుయల్కి నామినేషన్ ఎవరు చేయడానికి వీల్లేదు, నామినేషన్లో ఉండడమాట. అది ఇమ్యూనిటీ. అంటే రాముకి కెప్టెన్గా ఇమ్యూనిటీ అయితే ఇమాన్యుయల్ ఏంటంటే ఆటల్లో గెలిచి ఇమ్యూనిటీ సంపాదించుకున్నాడు. మొత్తానికి ఏంటంటే ఈ వారం నామినేషన్ ప్రక్రియ నుండి బయటపడ్డాడు ఇమాన్యుయల్. ఇక తర్వాత వచ్చినప్పటికీ మిగతా వాళ్ళు మిగిలేరు. ఇప్పుడు ఎవరున్నారు? రాము వచ్చేసి కెప్టెన్గా ఇమ్యూనిటీ ఉంది. మన ఇమాన్యుయల్కి వచ్చేసి ఇప్పుడు గెలుచుకున్నాడు ఇమ్యూనిటీని. ఆ తర్వాత వచ్చేసి నామినేషన్ ప్రక్రియలో ఆల్రెడీ ఫ్లోరా ఉంది కాబట్టి ఇక మిగతా 9 మంది ఉన్నారు. ఈ మిగతా 9 మందిలో ఈ వారం నామినేషన్లో ఎవరెవరంట చెప్పండి. దీన్ని నేను ఒక వివరణ ఇవ్వాలనుకుంటే ఈ రూమ్లో ఒక 3 సభ్యులు మాత్రం అందరి మనసుని హృదయాన్ని గెలుచుకున్నారట ఈ 9 మందిలో. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భరణి గారు తీసుకుంటే ఆయన పెద్దరికంతో పెదరాయుడిగా అందరికీ కింగ్ మేకర్గా ఉంటూ కింగ్ను తయారు చేసే పనులు ఉన్నారు. అది మంచిది కాదు. కింగ్ మేకర్ ఇప్పుడు కింగ్ కాలేడు, గెలవలేడు, నువ్వు కూడా ఆడాలి, గెలవాలని నాగార్జున గారు చెప్పారు. ఆ కోణంలో ఇప్పుడు ఆయన ప్రయత్నాలు మొదలయ్యాయి. అయినా అతను గెలిపించే ధోరణి అనేది సభ్యులందరికీ ఆకట్టుకుంది కాబట్టి ఆయన్ని నామినేట్ చేసే ఉద్దేశం ఎవరికి లేదు. సంజనా గారు నామినేట్ చేసే ప్రక్రియ ఉంది, ఎందుకంటే బిర్యానీ గొడవలో. కానీ ఆమె ఈరోజు ఇంట్లో ఉండడానికి త్యాగం చేసింది, ఒక త్యాగం భరణి గారిది ఉంది కాబట్టి ఆమె నామినేట్ చేస్తాను అనుకోను. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ అనే వ్యక్తి కూడాను ఈ వారం ఏంటంటే తన ఆట బాగా ఆడినా సరే ఫలితం దక్కలేదు. తను నమ్మక ద్రోహానికి గురయ్యాడు. మిత్రద్రోహానికి అన్నట్టు నమ్మక ద్రోహానికి అన్నట్టు ఏదో జెన్యూన్గా ఆడాడు, జెన్యూన్గా గెలిచాడు, జెన్యూన్గా మోసపోయాడు. ఇవన్నీ నాగార్జున గారు చెప్పారు. కాబట్టి ఏంటంటే వీటన్నిటికీ సింపతి సంపాదించుకున్నాడు. ప్రజల్లో సింపతి ఉంది. ఇన్ ద సేమ్ టైం ఇది రూమ్మేట్స్లో కూడా ఉంది. అయితే ఈ రూమ్మేట్స్లో తను ఎక్కడ మోసపోయాడంటే డైరెక్ట్గా చెప్పాలనుకుంటే రీతు, డెమాన్, పవన్ దగ్గర నుండి వాళ్ళిద్దరూ ఎన్ని చెప్పినా సరే ఇతను నమ్మట్లేదని ఆ కోణంలో నామినేట్ చెయ్యొచ్చు. కానీ అదే కోణంలో నామినేట్ చేయడానికి చేస్తే మైనస్ అయిపోతారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ కోణంలో నామినేట్ చేయడానికి మైనస్ అవదలుచుకోరు. కాబట్టి వాళ్ళిద్దరూ తప్ప మిగతా వాళ్ళందరికీ సింపతి ఉంది. అనవసరంగా పాపం పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఉంది కాబట్టి హృదయం గెలుచుకున్నాడు. మళ్ళొకసారి చెప్తున్నాను, పెదరాయుడిగా ఉంటూ అందరికీ కింగ్ మేకర్గా ఉంటూ కింగ్స్ తయారు చేసే కోణంలో సపోర్ట్ చేస్తూ ఆటల్లో అందరికీ తలలో నాలికలా ఉండే భరణి గారు, ఒక పెద్ద మనిషిగా ఉన్న భరణి గారు అందరి హృదయాలు గెలుచుకున్నారు. అదేవిధంగా అందరితో కలివిడిగా ఉంటూ అందరికి కూడాను కావలసిన ఫుడ్ ఐటమ్స్ సప్లై చేస్తూ నవ్వుతూ కలకలలాడుతూ ఉన్న దివ్య గారు ఆమె ఒకటి మనసును గెలుచుకున్నారు. అదేవిధంగా కళ్యాణ్ లాస్ట్ వీక్ బాగా ఆడి గెలిచి తను కెప్టెన్ అవడానికి సరైన క్యాపబుల్ పర్సన్ అయినప్పటికి కూడాను ఒక జెన్యూన్గా ఆడి జెన్యూన్గా గెలిచి జెన్యూన్గా మోసపోయాడు. కాబట్టి తను మోసపోయాడనే ఒక చిన్న ధోరణితో అందరికి కూడాను ఆయనపై ఎనలేని సింపతి ఉంది. ఆ సింపతితో అయ్యో పాపం అనే సింపతితో కళ్యాణ్ అందరి మనసు గెలుచుకున్నాడు. ఈ విధంగా కళ్యాణ్, దివ్య, భరణి గారు అందరూ హృదయాలు గెలుచుకున్నారు. మొత్తానికి ఏంటంటే ప్రజల దగ్గర నుండి మాత్రం భరణి, దివ్య, కళ్యాణ్ కాకుండా ఈ మిగతా 6 ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే రీతు, డెమాన్ వచ్చేసి పవన్కి చేసిన ఒక చిన్న నమ్మక ద్రోహం, మోసం అని ఉంది చూశారు. ఆ మోసానికి వచ్చేసి వాళ్ళిద్దరూ నామినేషన్లో ఉండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా తనుజ ఈ రూములో హౌస్లో ఉండే అందరికన్నా అందమైన అమ్మాయి ఎవరంటే తనుజ. కానీ ఏడుపు అనేది ఉంటుంది చూసారు, నీ ఏడుపే నీకు తినేస్తుందిరా అని అంటారు చాలామంది పెద్దలు. అదేవిధంగా మాట్లాడితే ఆమె ఏడుస్తుంది చూసారు. ఏడుపు ఎప్పుడు మనిషి ముఖానికి అందాన్ని ఇవ్వదు. మనిషి ముఖం ఎంత వికారంగా ఉన్నా కలకల నవ్వుతూ ఉంటే అది కళాత్మకంగా ఉంటుంది. సో నవ్వు అనేది కళాత్మకంగా ఉంటుంది. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అనే విధంగా ఏంటంటే ఇక్కడ నవ్వుతూ ఉంటే మొహంకి ఉండే అందం ఏడుస్తూ ఉండే ముఖానికి రాదు. కాబట్టి తనూజా గారికి ఏంటంటే ఈమె ఎలిమినేషన్లో ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు, నామినేషన్లు ఉండాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా సుమన్ ఏంటంటే ఎప్పుడు ఉన్న రీజన్స్తో డిఫరెంట్గా సుమన్ని నామినేట్ చేస్తారు, సంజనాని నామినేట్ చేస్తారు. సుమను, సంజన వీళ్ళిద్దరు రాసుకోండి ఎప్పుడు నామినేట్ అవుతారు, ఎలిమినేషన్కి వెళ్ళరు, మరి గెలిచేస్తుంటారు, వచ్చేస్తుంటారు అన్నమాట. వీళ్ళు ఎప్పుడు నామినేషన్లు ఉంటారు, ఎలిమినేషన్లు ఉంటారు.
అది అదేవిధంగా ఇక శ్రీజ దమ్మును మాత్రం చూస్తున్నారండి, ఎప్పుడు వస్తుందా అన్నట్టు. మొన్న వచ్చింది, కాకపోతే త్రుటిలో తప్పింది హరీష్ గారి వల్ల. హరీష్ గారు నామినేట్ అయ్యారు. ఎప్పుడంటే ప్రియా టైం నుండే చూశారు. ఒకవేళ ప్రియా టైంలో శ్రీజ నామినేషన్లో ఉండున్నట్లయితే ప్రియా కాదు బయటకు వచ్చేది, శ్రీజ వచ్చును. ఎందుకంటే ఆ రోజు అప్పుడున్న ప్రభావం శ్రీజ వాయిస్ అలా ఉండేది. ఎప్పుడైతే ప్రియా బయటికి వెళ్ళిపోయిందో దమ్ము తగ్గించుకుంది. తర్వాత ఈ వారం వచ్చేసి కూడాను మిగతా టాస్కుల వల్ల, నాగార్జున క్లాసుల వల్ల ఇప్పుడు శ్రీజ వచ్చేసి ఒక లైన్లోకి వచ్చి భయంతో తన దమ్ము తగ్గించుకొని ఒక క్రమంగా ఆడుతుంది. ఇప్పుడు ఇదే మెయింటైన్ చేస్తే మొట్టమొదటి అగ్ని పరీక్షలో శ్రీజకి ఏ విధంగా శ్రీజ నువ్వు ఉండాలి, బిగ్ బాస్కి వెళ్ళాలి అని కోరుకున్నారో ఇప్పుడు చివరిదాకా నువ్వు ఉండాలనేది కోరుకుంటారు గ్యారంటీ. మరి ఎమ్మడు ఇది 3-4 ముచ్చట్లాగా కొన్నాళ్ళే ఉంటుందా, మళ్ళీ తోక వంక తిరిగిపోద్దా అనే విషయాన్ని మాత్రం మనం కాస్త చూడాలి. ఈ వారం ఎలాగుంటుందో చూడాలి. మొత్తానికి అయితే మాత్రం ఆమె నామినేషన్ ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ప్రజలు కానీ రూమ్మేట్స్ కానీ కోరుకుంటుంది రీతు, డెమాన్, తనూజ, సుమన్, సంజన, శ్రీజ వీళ్ళు 6 ఉండాలని కోరుకుంటున్నారు. ఫ్లోరా కూడాను ఎలాగ నామినేషన్లో ఉంది. కానీ ఏంటంటే ఇక ఇది మనం అనుకుంటున్న అనాలిసిస్. కానీ బిగ్ బాస్ అనాలిసిస్ విషయానికి వచ్చినట్లయితే ఈ వారం నామినేషన్లో ఎవరు ఉంటారు అన్నట్లయితే బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేశాడు. ఇమ్యూనిటీ పవర్ ఆల్రెడీ ఇమాన్యుల్ గెలుచుకున్నాడు కాబట్టి ఇమాన్యుల్ తప్ప, మన కెప్టెన్ రాము తప్ప అందరూ నామినేషన్ ఉన్నారు. ఈ నామినేషన్ నుండి మళ్ళీ ఒకటి టాస్కులు జరుగుతాయి. ఆ టాస్క్లో ఎవరు ఇమ్యూనిటీ గెలుచుకుంటారో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా నామినేషన్లు ఉంటారు. ఈ వారం అంతా బల ప్రదర్శన అంతే. ఎవరి బలం వాళ్ళు ప్రదర్శించుకొని, బుద్ధి బలం, భుజబలం 2 బలాలతో ప్రదర్శించుకొని బయటపడి నామినేషన్లో ఎవరు ఉంటారనేదే ఈ వారం యొక్క ఫైనల్ అంశం అన్నమాట. ఎనిహో ఈరోజు ప్రోమో చూస్తున్నా కూడా అదే మనకు అర్థమవుతుంది. ఎనిహో రాత్రి ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత మన ఒపీనియన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు. నమస్కారం.